అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భవనారి విజయలక్ష్మి, ఆయుర్వేద వైద్యురాలను. ఇవాళ మనం చెప్పుకోబోయేది, నన్ను ఎక్కువగా అడిగేది, ఒక డాక్టర్గా నేను సలహాలు ఇచ్చేది, జుట్టు ఊడిపోతుంది, ఏమి చేయాలి? ఇది నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా, దేనికి వెళ్ళినా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదే. జుట్టు ఊడిపోతుంది, ట్రీట్మెంట్ ఏంటి, ఏం ఆయిల్స్ రాయాలి? ఇది మనం ఎక్కువగా అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఇవాళ ఆ టాపిక్ తీసుకొని మీకు చెప్తున్నాను. జుట్టు ఊడిపోవటానికి కారణాలు చాలా ఉన్నా, మనం అసలు ఏమాత్రం జుట్టు గురించి శ్రద్ధ తీసుకుంటున్నాము, అది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, దీని గురించి ప్రస్తుతం మాట్లాడుకోవాలి. ఇదివరకు అమ్మమ్మలు బామ్మలు ఉండే రోజుల్లో ప్రతిరోజు తలకి నూనె రాసుకునేవాళ్ళం. అది కొబ్బరి నూనె, కొంతమంది ఇళ్లలో ఆముదం రాసేవాళ్ళు, కొంతమంది ఇళ్లలో నువ్వుల నూనె రాసేవాళ్ళు, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు బాదం నూనె కూడా వాడేవాళ్ళు. తలకి మసాజ్ చేసి ప్రతి వారము, శుక్రవారము, ఆదివారము కుదిరినప్పుడు, లేకపోతే కుంకుడుకాయలతో కానీ రీటాతో కానీ తలకు స్నానం చేయించేవాళ్ళు. ఇప్పుడు ఆ నూనె రాసుకోవటం అనేది కష్టంగా మారింది, అయిష్టంగా కూడా మారింది. జుట్టుని డ్రైగా ఉంచుకోవటం, లూజ్గా ఉంచుకోవటం కొరకు ఆయిల్ని ఎవ్వరూ వాడటం లేదు. ముఖం జిడ్డు గారుతుందనో, అందంగా ఉండట్లేదనో చాలా కారణాలు ఉన్నాయి. బయటికి వెళ్తున్నాము, ఉద్యోగాలు చేసుకుంటున్నాము, లేకపోతే నూనె రాసుకున్న జుట్టుతో బయటికి ఎలా వెళ్తాము అనేది ఆడపిల్లలు చెప్తూ ఉన్నారు. ఆడపిల్లలే కాదండి, మగపిల్లలు కూడా చెప్తూ ఉన్నారు. ఇదివరకు అంటే 20-30 సంవత్సరాల క్రితం ఉన్న స్త్రీల్లో కానీ మగవాళ్ళలో కానీ ఈ బట్టతలలు, హెయిర్ లాస్లు పెద్దగా లేవు. గమనించండి, ఈ రోజుకి కూడా అమ్మమ్మలకి, తాతగారులకి జుట్టు ఇంకా ఉంది, చక్కగా పొడుగ్గా అందంగా నిగనిగలాడుతూనే ఉంటుంది, నల్లగా కూడా ఉంటుంది అమ్మమ్మలైనా. కానీ ఇవాళ 25 సంవత్సరాలు దాటిన తర్వాతనే తెల్ల జుట్టు వస్తుంది. కొంతమందికి మీసాల్లోనూ, గడ్డాల్లోనూ దాన్ని బాలనెరుపు అనుకున్న వాళ్ళ, లేకపోతే దేనివల్ల వస్తుంది, ఏం డిఫిషియన్స్ వల్ల వస్తుంది, ఇలాంటివన్నీ మనం గమనిద్దాము. వీటికి గల కారణాలను, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనే వాటి గురించి మనం తెలుసుకుందాము. ఇక కారణాలకు వస్తే, ప్రస్తుతం హైపోథైరాయిడిజం చాలా బాగా ఇబ్బంది పెడుతుందండి, ముఖ్యంగా ఆడపిల్లల్ని, మగపిల్లల్ని కూడాను. ఇది ముఖ్య కారణంగా కనిపిస్తుంది. ఆడవాళ్ళలో అయితే పీసీఓడీస్, ఈ పీసీఓడీ వల్ల డ్రై హెయిర్ వస్తుంది. డ్రై అంటే ఎండిపోయినట్టు ఉండటం, గడ్డిలాగా ఉండటం, ఎంత నూనె రాసుకున్నా కూడా అది మళ్ళీ ఆయిల్ రాసినట్టు అనిపించదు, జుట్టు రాలిపోవటం, చిన్న జుట్టు అవటం, స్ప్లిట్ హెయిర్, ఇలాంటి కారణాలు ఈ పీసీఓడీలో, హైపోథైరాయిడిజంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆడవారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ప్రెగ్నెన్సీలో జుట్టు బాగా ఉన్నా ప్రసవానంతరం పిల్లలకు పాలిచ్చే సమయాల్లో జుట్టు అనేది బాగా ఊడిపోతూనే ఉంటుంది. అందుకే పిల్లలు కొడుతుంటే జుట్టు ఊడిపోతుందని మనకు సామెత కూడా ఉంది. తర్వాత ఎక్కువగా ఎప్పుడు ఊడుస్తుందంటే టైఫాయిడ్ కానీ, టీబీ కానీ, మలేరియా కానీ, ఏదైనా ఒక దీర్ఘకాలికంగా ఉన్న జబ్బులు వచ్చిన తర్వాత జుట్టు రాలిపోవటం అనేది ఎక్కువగా మనం గమనిస్తూ ఉన్నాము. అంతేకాకుండా క్యాన్సర్ లాంటి వ్యాధిలో కీమోస్ ఇచ్చేటప్పుడు జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. ఆ క్యాన్సర్ వ్యాధి ఉన్న వాళ్ళు, కీమోస్ తీసుకున్న వాళ్ళ ఇంట్లో మీరు గమనిస్తే ప్రతి మూల కూడా జుట్టు ఇలా కుప్పలుగా ఉంటూ ఉందన్నమాట. అంటే కీమోస్ అయిపోయేటప్పటికి మ్యాక్సిమం ఒక గుండులాగానే ఆ పేషెంట్కి ఉంటుంది. కొంతమంది దీనికి భయపడి కీమోస్ చేయించుకోముందే గుండు కూడా చేయించుకుంటూ ఉంటారు, దానికి భయపడి. ఇక B12 డెఫిషియన్సీ ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే సరైన పోషకాహారం మనం ఎవరమూ తీసుకోవట్లేదు. ఆకుకూరలు తినటం చాలా తప్పు అయిపోయింది, నామోషి అయిపోయింది ఒక రకంగా చెప్పాలి అంటే. మీ ఇంట్లో ఏం కూర అంటే చికెన్, మటన్, ఇంకేదైనా చెప్తారు తప్పితే ఆలు ఫ్రైలో ఆకుకూర మా ఇంట్లో అని చెప్పి వారానికి 2-3 సార్లు తీసుకోవాల్సిన ఆకుకూరను ఎప్పుడో ఒకసారి, నెలకొకసారి 2 సార్లు తీసుకుంటూ ఉన్నారు. ఇది ప్రధాన కారణం అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక ఇందాక స్త్రీల గురించి మాట్లాడుకున్నాం కదా, మెనోపాజ్లో కూడా ఎక్కువగా హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక మగవారి విషయానికి వస్తే, ఇదివరకు బట్టలు అనేది 45-50 అయితే మధ్య వయసు వచ్చిన తర్వాత కనపడుతూ ఉండేది. ఇప్పుడు చాలామందిలో 10-20% కూడాను 20 సంవత్సరాలు దాటిన నుంచే కనపడుతూ ఉంది. 35 సంవత్సరాలు వచ్చేటప్పటికి అది బట్టతలగా మారిపోతూ ఉంది. ఇక ఈ బట్టలు వచ్చినప్పుడు వివాహాలు కుదరటం కూడా అబ్బాయిల్లో కొంచెం కష్టంగానే ఉంది. కొన్నిసార్లు ఇది వంశపారంపర్యంగా ఉన్నప్పటికీ కూడా
కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల కొంత దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఇక పిల్లలు విపరీతంగా స్ట్రెస్కి గురి అవుతూ ఉన్నారు. ఇక యవ్వనంలో మద్యానికి, మందుకి, లేకపోతే ఇప్పుడున్న డ్రగ్స్కి అలవాటు పడుతూ ఉన్నారు. దీనివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉన్నాయి. ఇక బయట ఆహారాలు తినటం, ముఖ్యంగా బయట ఆహారాలు తినటం, ఏ నూనెలు పడితే ఆ నూనెలు తీసుకోవటము, నెక్స్ట్ వచ్చేసి స్టైలిష్గా ఉండటం కోసం అనేసి జుట్టు విపరీతంగా పెంచుకోవటం, జుట్టు కట్ చేసుకోవటం అనేది తగ్గిపోయింది బాగా. అది వీటి వల్ల కూడా ఎక్కువగా జుట్టు రాలిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక తలలో సోరియాసిస్, లేకపోతే ఎక్కువగా సేబం సెక్రెట్ అయ్యి ఆయిల్గా కూడా ఉంటుంది. వీటి వల్ల కూడాను హెయిర్ లాస్ అనటానికి ఎక్కువగా కారణం కనపడుతూ ఉంటుంది. ఇక ఏం చేస్తే హెయిర్ లాస్ తగ్గుతుంది, ఎటువంటి ఆహారం తీసుకుంటే దీన్ని మనం పోగొట్టుకోవచ్చు, కాపాడుకోవచ్చు జుట్టుని అంటే, గోరుచిక్కుడులో మంచి ప్రోటీన్స్ ఉంటాయండి, విటమిన్ B12 ఉంటుంది. కాబట్టి చిక్కుడు వెరైటీస్, బీన్స్ వెరైటీస్ తీసుకోవటం వల్ల మనం జుట్టుని కాపాడుకోవచ్చు. ప్రతిరోజు పాలు తాగటం అనేది ముఖ్యంగా తీసుకోవాలి. ఈ పాలు తాగటం కూడా హార్మోన్స్ ఇచ్చిన దానివల్ల కాకుండా మంచి పాలు, ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకోవటం, వెన్న ఉన్న పాలు తీసుకోవటం వల్ల జుట్టు రాలటం అనేది కంట్రోల్ అవుతుంది. లేకపోతే వెన్నను తీసుకోవటం, చీజ్ తీసుకోవటం, టోఫు వస్తుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎగ్ తీసుకోవటం, లేకపోతే చికెను, రెడ్ మీల్, ఫిష్ ఇవి తీసుకోవటం వలన మంచి జుట్టుని మనం పెంచుకోవచ్చు. ఇక సహజంగా అడిగేదంటే ఏ నూనె రాసుకోవటం వల్ల జుట్టు పెరుగుతుంది, తలకి ఏం చేయాలండి అని అడుగుతూ ఉంటారు చాలామంది. మేము ప్రతి వారము హెన్నా పెడతాం కానీ ఊడిపోతుంది అంటారు. హెన్నా పెట్టడం వల్ల మనకి పైన మాత్రమే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలము, అసలు కారణాన్ని మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి అసలు కారణం ఏంటి, అది స్ట్రెస్ వల్ల ఊడిపోతుందా, లేకపోతే B12 డెఫిషియన్సీ వల్ల ఊడిపోతుందా, హైపోథైరాయిడిజం వల్ల ఊడిపోతుందా, PCODs ఉన్నాయా, అసలు కారణాన్ని కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇస్తూ హెన్నా లాంటివి పెడితే చాలా మంచి రిజల్ట్స్ని మనం చూసుకోవచ్చు. అయినా కొన్ని రెమెడీస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఉల్లి రసము, ఆనియన్ జ్యూసు ఒక 10 ml, నెక్స్ట్ తేనె లేకపోతే నిమ్మరసం ఒక 10 ml తీసుకొని ఒక చిన్న గిన్నెలో తలకు మసాజ్ చేస్తే కుదుళ్ళు గట్టిపడతాయి. తద్వారా జుట్టు రాలకుండా ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఎప్పుడు స్నానం చాలామంది చేస్తే వేడి నీటితో స్నానం చేస్తారు. ఎప్పుడు వేడి నీటితో స్నానం చేయకూడదు, గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలి. ఇక కుంకుడుకాయ వాడటం మనం మర్చిపోయాము. కానీ కుంకుడుకాయ రసంలో మందార పూలని కానీ ఆకులని కానీ మరిగించి, ఉసిరికాయ తొక్కులను వేసి మరిగించి దాంతో తలస్నానం చేస్తే జుట్టు ఫ్రెష్గా ఉంటుంది. అంతేకాకుండా అందంగా పెరుగుతుంది, గ్రోత్ బాగుంటుంది. అంతేకాక మంచి నిద్ర వస్తుంది, మానసిక ఒత్తిడి నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఇక కొంతమందికి సీబం ఎక్కువగా సెక్రెట్ అవుతుంది, అంటే ఆయిల్గా ఉంటుంది, తలంతా కూడాను తల మీద చిన్న గ్లాండ్స్ లాగా లేచి మొత్తం సీబం అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. దీనివల్ల జుట్టు రాలుతూ ఉంటుంది అనమాట. దీనికి మందార పూలు, ఉసిరి, కుంకుడు రసంలో దీంతోపాటు మెంతులు నానబెట్టి మరిగించి కనుక దాంతో తలస్నానం చేస్తే ఈ సెక్రీషన్స్ అనేది తగ్గటానికి అవకాశం ఉంది. ఇక హెన్నా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి అంటే, హెన్నా అంటే అందరికీ తెలుసు, గోరింటాకును ఎండపెట్టి ఒక పావు కిలో కనుక తీసుకుంటే, ఆమ్లా పౌడర్ ఒక 50 గ్రాములు, బృంగరాజా అని దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాప్లో, అవి ఒక 50 గ్రాములు, ఇక మెంతులు ఒక చెంచా, ఈ ఆమ్లా పౌడర్ ఒక 50 గ్రాములు, కరివేపాకు 50 గ్రాములు. కరివేపాకు ఆమ్లా వేసుకోవటం వల్ల జుట్టు నరిష్మెంటే కాదండి, బ్లాక్గా అవటానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో ఆర్టిఫిషియల్ కలర్స్ని మనం జుట్టుకు వేయటం తగ్గించుకోవచ్చు. దీని ద్వారా గ్రోత్ కూడా ఉంటుంది, ముందు నరిష్ అవుతుంది అనమాట. జుట్టుకు కావాల్సిన రక్తంని మనం సప్లిమెంట్స్ని ఇస్తూ అది తొందరగా ఊడిపోకుండా బాగా ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక కొబ్బరి నూనె, ఇంకొక రెమెడీగా ఏం తీసుకోవాలి అంటే, కొబ్బరి నూనె ఒక 100 గ్రాములు, ఆలివ్ ఆయిల్ ఒక 100 గ్రాములు, బాదం నూనె ఒక 100 గ్రాములు, ఆముదం ఒక 100 గ్రాములు తీసుకొని పూలు, మెంతులు, కరివేపాకు,
ఆమ్లా అంటే ఉసిరి పొడి అండి. ఇవి కూడా కలిపి కొంచెం మరిగించి దా ఒక సీసాలో పెట్టుకొని పెట్టుకుంటే దీన్ని కనుక తలకి అప్లై చేస్తూ ఉంటే తప్పనిసరిగా ఆ, జుట్టు పెరగడానికి మంచి కండిషన్లో ఉండటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ఇక స్ట్రెస్ని తగ్గించుకోవటం కోసం ప్రాణాయామము, యోగా లాంటివి చేయటము, మంచి న్యూట్రిషనస్ ఫుడ్ తీసుకోవటము, వారానికి 2 సార్లు తలంటి పోసుకోవటము, వీటి ద్వారా జుట్టుని మనం కాపాడుకోవచ్చు. తద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము, తద్వారా మీ జుట్టుని కాపాడుకుంటారు. థ్యాంక్ యూ.